ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి సాయం అందిస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అందించిన సహాయాన్ని కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే అధిగమించిందన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో 73 మంది లబ్ధిదారులకు 38.43 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. జీవి జగన్ ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులను వారసత్వంగా ఇచ్చిన సంక్షేమం, అభివృద్ధి, సీఎంఆర్ఎఫ్ సహాయ పంపిణీ ఆగకుండా కొనసాగించడం చంద్రబాబు పాలనకు ఉన్న ప్రత్యేకత అని అన్నారు. నాయకులు రావాలి. తర్వాత 3 లక్షల ఈరోజు 72 మందికి 38,43,000 అందిస్తున్నాం. 72 మందికి 38,43,000 రూపాయలు ఈరోజు అందిస్తున్నాం. చాలా సంతోషం. ఇప్పటి వరకు మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఈ 13 నెలల కాలంలో 832 మందికి అందించడం జరిగింది. 5,79,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 832 మందికి 5,79,00,000 ఒక్క వినుకొండకి ఇచ్చారు. ఆ విధంగా మనము అడిగిన దానికి లేదనకుండా చంద్రబాబు నాయుడు గారు పేదలను ఆదుకుంటున్నారు. ముఖ్యంగా కొన్ని జబ్బులకి ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ అవ్వనటువంటి జబ్బులు ఉంటాయి. హాస్పిటల్ బిల్లు ఒక్కోసారి ఎన్టీఆర్ వైద్య సేవ కంటే ఇంకా ఎక్కువ బిల్లు అవుతుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండగా ఉంది. ఈ విధంగా పేదవాళ్ళకి, నిరుపేదలకి ప్రభుత్వం ఆదుకుంటూ ఈరోజు రాష్ట్రంలో 500 కోట్ల రూపాయలు పైగా ఈరోజు మీలాంటి పేద ప్రజలకు సహాయం చేశారు.